గారికి లక్ష్మీబాయి గారికి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఆ రోజుల్లో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాతవానం కానీ ఇంకోటి కానీ మేము చేసినాం. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గౌరవనీయులైన హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు మనకు ఇక్కడ నారాయణపురంలో దాదాపుగా పట్టాలు 2 లక్షల చిల్లర పట్టాలు 200 చిల్లర పట్టాలు ఇవ్వడం జరిగింది. దానితోని పాటు నేను కానీ మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఆ విధానికి ఈ ఒక్క కే సముద్రం నియోజకవర్గానికి వెనక ఉండి ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే మా నరేందర్ రెడ్డి గారు వెనుక ఉండి ఈ ఒక్క నియోజకవర్గానికి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ తీసుకోవాలి, అందులో కే సముద్రం కూడా ముఖ్యంగా, దాని తర్వాత అన్ని మండలాల్లో కూడా సహకరించినందుకు ఆయనకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయ పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఇవాళ వచ్చారు. సార్ ఇది మొత్తం తండాలు, ఈ తండాల్లో రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉంది. మీరు ఫైనాన్స్ కూడా మా ఈ విధంగా ఇక్కడున్న పనిచేస్తున్న ఈజీఎస్లో పనిచేయని ఎవరైనా ఈ తండాలన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మాకు అన్ని శాంక్షన్ చేసి ముందుగాల బిల్లు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి, గవర్నర్ల పెద్దలు, ఇన్ఛార్జి నియోజకవర్గానికి మీరు పట్టాలు ఎలా ఇప్పించారో హౌసింగ్ బోర్డులో కూడా ఇళ్ళు కూడా మా అన్ని 7 నియోజకవర్గాలకు 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తారని 2,000 ఎక్స్ట్రా ఇస్తారని భావిస్తున్నాను. తప్పకుండా మీరు 2 ఎందుకంటే ట్రైబల్ నియోజకవర్గాలు సార్, భద్రాచలం నుంచి ములుగు వరకు నర్సంపేట కూడా 1000 ఇళ్ళు కేటాయించాలి. అదేవిధంగా 2,000 కూడా ఈ ట్రైబల్ నియోజకవర్గానికి ముందు భాగంలో ఇవ్వాలి. కాబట్టి మీరు కూడా వేదికపై ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అందరూ మినిస్టర్ ఉన్నారు. ఎరువుల విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా ఎంత కావాలో ఢిల్లీలో పోయి పోరాటం చేసి మొన్నటి దాకా పోయి కలిసి వచ్చి నన్ను కూడా తీసుకుపోయి ఇవాళ యూరియా కూడా ఈ రాష్ట్రానికి ఎంత రావాలనో అంత యూరియా చేస్తున్నారు. సరిపడే యూరియా రైతులకు ఇక అన్ని విషయాలకు వస్తే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఏమేం చేయాలో ఏమేం చేస్తున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ, దాంతో పాటు నరేందర్ రెడ్డి గారు ఇవాళ కే సముద్రంలో ఈ ఇలా డెవలప్మెంట్ కావడానికి ఆయన తోడు ఉన్నది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాకు పూజ చేయిస్తూ ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని, ఆ విధంగా రోడ్లు ఈ విధంగా ఇవి పెట్టుకోవాలని చెప్తూ మా గైడ్లైన్స్ ఇచ్చినందుకు వారికి మరోసారి నాకు ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా సోదరులారా, మన ఈ ట్రైబల్ 7 నియోజకవర్గానికి ఇక్కడున్న మంత్రులు కూర్చున్న వేదికపై ఉన్న మంత్రులందరికీ కూడా బాధ్యత ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే ట్రైబల్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎంజాయ్ చేసిన మా దగ్గర ఇప్పుడు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎంఆర్ఐ కూడా లేదు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఐ కావాలంటే హాస్పిటల్లో కూడా ఈ మధ్యకాలంలోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని రంగాలలో విద్య మన ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఆయుర్వేదిక్ ఉండవలసిన అవసరం కూడా ఉంది సార్. ఎందుకంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మందులే కాకుండా ఆయుర్వేదిక్ కూడా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఒక 100 బెడ్డో 200 బెడ్డో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ట్రైన్ కూడా కొన్ని ఆపవలసిన ట్రైన్స్ ఉన్నాయి సార్, అవి కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటాం. కాబట్టి అన్ని విధాలంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం వేదికపై ఉన్న మంత్రులందరికీ ఉంది. కాబట్టి దయచేసి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ కూడా